హే గాయ్స్, వెల్కమ్ టు నివాస్ డైరీ బ్లాగ్స్. ఈరోజు మేము చికెన్ మంచూరియా చేయబోతున్నాం. నాకు మాత్రం సూపర్గా చేస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం. చికెన్ పీసెస్ కట్ చేసుకుందాం. పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. I know you better than you think. I wouldn't say that everything bad. I guess you're here just like me. So listen now. You have had so many ups and downs throughout your life. చాలా పీసెస్ కట్ చేసుకున్నాం. దాని తర్వాత ఒక బౌల్ వేసేసుకుంటాం. దాని తర్వాత ఇంకా ఎగ్ వేసుకున్నాం. ఎగ్ వేసుకుని మిక్స్ చేసేసుకున్నాం. చికెన్ మసాలా మరియు ఇంకా హోమ్ రెమెడీ మసాలా ఏదైనా మీ ఇంట్లో ఏదైనా అది వేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం. And the story continues. Let me tell you more good news. Once you have all your questions answered, and maybe now it don't make sense. I know it's hard to understand, but everything will be clear in the end. And so listen now. I know deep inside you're waiting for something to come. Background sound even of the please friends when doing the salt. Something to unfold, to change you, to bring it సో మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. మొత్తం కలర్ మొత్తం రెడ్ కలర్ pour some oil in that oil. The previous pieces you pour, then you put all pieces you have to put in that. అవును ఫ్రెండ్స్, నిన్న ఆర్సీబీ గెలిచింది ఫ్రెండ్స్. మ్యాచ్ చూసారా? నేనైతే ఆర్సీబీ ఫ్యానే ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఆర్సీబీ ఫ్యాన్ ఉంటే కామెంట్ చేయండి. చికెన్ పీసెస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయండి. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్, అల్లం మరియు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం మిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. దాన్ని బాగా హీట్ అవ్వాలి. దాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. కారం ఎక్కువ అంటే మిరపకాయలు ఎక్కువైతే ఎక్కువ, లేకపోతే తక్కువ అంటే తక్కువ. బాగా దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వెనిగర్, మీకు తగ్గట్టు కొంచెం వెనిగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం, కొంచెం స్పైసీ కోసం. అలాగే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్మెల్ చాలా బాగా వస్తుంది. ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుంది. ఆయన కానీ ఫస్ట్ పీస్ నాదే ఫ్రెండ్స్.
కొంచెం కెచప్ కూడా వేసుకోండి దాంట్లో. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఆయిల్లో ఫ్రై చేసిన చికెన్లన్నీ దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అవును, మనకి ఆగట్లేదు. కానీ ఫస్ట్ పీస్ నేనే తిన్నా ఫ్రెండ్స్. ఒక 2-3 ప్లేట్స్ నేనే పెట్టేసిన. అలాగే దాంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లో మీరు ఆనియన్స్ కట్ చేసుకొని తింటే బాగుంటుంది.